హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే నేను షూట్కి ఎలా రెడీ అవుతున్నానో ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. ఇలాంటి వీడియో చేయాలని నాకు ఎన్నో రోజులుగా ఉండేది. చాలా రోజుల తర్వాత నేను అనుకున్నట్టుగా వీడియో వచ్చిందనమాట. సో అందుకని పోస్ట్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా రికార్డ్ చేయడం డిలీట్ చేయడమే అయిపోతుండే. ఇంకేదో టైం అలా కలిసేసి వచ్చి ఇలా రికార్డ్ చేశాను అనమాట. సో మంచిగా అనిపించింది. సో అందుకని పోస్ట్ చేస్తున్నాను. చలో ఇంకా నా మేకప్ గురించి వస్తే ఫస్ట్ అయితే ఫుల్ ఎండగా ఉందని చెప్పేసి సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకున్నాను ఫాక్స్ స్టైల్ నుంచి. దాని తర్వాత ఐబ్రో ప్యాలెట్ అనమాట. ఇది నా పెళ్లి కాక ముందు నుంచి వాడుతున్నాను, ఇంకా అయిపోవట్లేదు. సో అదే వాడుతా ఉన్నాను అనమాట. జూడియో నుంచి మస్కరా అండ్ షో నుంచి కాంపాక్ట్ అనమాట. ప్రస్తుతానికి ఇదే నా మేకప్ రొటీన్. ఇంతకు ముందు అయితే NYY వల్ల 3-in-1 ఫౌండేషన్ వాడేదాన్ని. సో ఇప్పుడు అది కూడా మానేశాను. అండ్ రీసెంట్ గా నేనైతే స్విస్ బ్యూటీ నుంచి ఈ ఐ జెల్ అండ్ ఐబ్రో ప్యాలెట్ అయితే తీసుకున్నాను. సో ఇట్స్ వర్కింగ్ గుడ్ అనమాట. అండ్ దాని తర్వాత ఈ లిప్స్టిక్స్ నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయి. సో డేట్ అయిపోలేదు, ఇంకా అలాగే వాడుతున్నాను అనమాట. నా స్కిన్ కి చాలా పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయ్యే మేకప్ ప్రొడక్ట్స్ ఇవన్నీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ టైమ్. సో ఇయర్ రింగ్స్ అనమాట. సో ఈ హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్ అయితే నేను వేసేసుకున్నాను. దాని తర్వాత వాచ్ అండ్ హెయిర్ని అయితే ఫస్ట్ లీవ్ చేద్దాం అనుకున్నాను, కానీ మా చిట్టి తల్లి ఉంది కదా, సో జుట్టు పీకి పీకి పెట్టిద్ది అనమాట. సో అందుకని అంత ధైర్యం చేయకుండా ఇలా సైడ్కి అయితే కర్ల్స్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా టైం లేదు, అందుకే కొంచెం లేసినా కూడా వదిలేసాను అనమాట. ఇంకా ఫోటోషూట్లో బాగా కోఆపరేట్ చేస్తుందని చెప్పేసి ఇంకా శతాక్షిని అయితే కాసేపు పడుకోబెట్టాము. ఇంకా మేము ఆల్మోస్ట్ రెడీ అయిపోయామని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్న అయితే తను లేపి ఇంకా రెడీ చేశాడనమాట. ఇంత బాగా రెడీ చేసేలానా అసలు షూటే జరగలేదు. అసలు ఏమైందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్.